మినపప్పు వడ విత్ పల్లి చట్నీ అండ్ టొమాటో చట్నీ. ఈ కాంబినేషన్ అస్సలు మిస్ అవ్వకండి. హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అరోమా కిచెన్. ఈరోజు నేను చేయబోయేది బయట హోటల్ స్టైల్ కాకుండా ఇంట్లో సులభంగా చేసే క్రిస్పీ మినపప్పు వడలు. ముందుగా మినపప్పు నీళ్ళలో బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానితేనే వడలు లోపల మెత్తగా బయట క్రిస్పీగా వస్తాయి. పప్పు నానబెట్టే టైంని బట్టే వడ క్వాలిటీ కూడా ఉంటుంది. నానబెట్టిన పప్పు నీళ్లు పూర్తిగా వడకట్టి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు అనేవి చాలా తక్కువగా యూస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నీళ్లు కనుక ఎక్కువ వేస్తే పిండి అనేది పల్చగా అయిపోతుంది, వడలు వేసుకోవడానికి అసలు కుదరదు. ఇలా గ్రైండ్ చేసిన వడ బ్యాటర్ని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత బ్యాటర్ని బయటికి తీసి అందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి బాగా కలపాలి. మనకి వడలు అనేది క్రిస్పీగా రావాలి అంటే ఇక్కడ ఒకే ఒక చిన్న ట్రిక్ ఉందండి. మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని కొద్ది కొద్దిగా చేత్తో నీళ్లు తడుపుకుంటూ చాలా ఫ్లఫీగా వచ్చేలాగా మనము బ్యాటర్ని బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే వడలు అనేవి అంత బాగుంటాయి. మనకి ఫ్లఫీగా ఉందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, బీట్ చేసిన బ్యాటర్ని వాటర్లో వేస్తే అది ఇట్లా చక్కగా పైకి తేలుతుంది. అలా పైకి తేలిందంటే మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయినట్లే. చూసారా, వీడియోలో చూపించినట్టు చక్కగా పైకి తేలాలి. ఈ ట్రిక్ వల్లే వడలు అనేది స్పాంజీగా వస్తాయి. ఈరోజు నేను వడలు ప్లెయిన్ వడలు చేస్తున్నానండి. మీకు కనుక నచ్చితే అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లము, మిరియాలు, కొత్తిమీర, ఇంకా పుదీనా ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి నూనె బాగా వేడెక్కించుకోవాలి. తర్వాత చేతికి కొంచెం నీళ్లు రాసుకొని చిన్నగా బ్యాటర్ని బాల్స్ లాగా చేసుకొని వాటిని వడలాగా తట్టుకోవాలి. మధ్యలో కొంచెం రంధ్రం చేసి నూనెలో నెమ్మదిగా వేయాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు నెమ్మదిగా వేయించుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిరగేస్తూ వేయించుకోవాలి. ఈ రంగు వచ్చిందంటేనే వడ రెడీ. వడలు కనుక ఆయిల్ పీల్చింది అని అనిపిస్తే టిష్యూ పేపర్ మీద వేసి ఎక్సెస్ ఆయిల్ని తీసేయండి. నాకు ఆయిల్ అయితే ఏం పీల్చలేదండి. ఇందులో వంట సోడా కనుక వేస్తేనే ఆ టైంలో మీకు ఆయిల్ అనేది బాగా పీలుస్తుంది. మీరు కూడా వడలు ఇట్లనే చేసుకుంటారా, లేదు అంటే డిఫరెంట్గా ఏమైనా చేస్తారా? నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇంటి వంట అంటేనే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కదా, తక్కువ పదార్థాలు కానీ ఎక్కువ సంతృప్తి. మీరు కూడా ఈ మినపప్పు వడలు చేసి పల్లి చట్నీ ఇంకా టొమాటో చట్నీ కాంబినేషన్తో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంటి స్టైల్ రుచుల కోసం తెలుగు అరోమా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.